కల్లుబావిలో కందనాతి మారమ్మ గంప జాతర వైభవం. కర్నూలు జిల్లా ఆదోనిలోని కల్లుబావిలో కొలువై ఉన్న శ్రీ కందనాతి మారమ్మ అవ్వ గంప జాతర ఆషాఢమాసం 3వ మంగళవారం నాడు కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ జాతరకు తరలివచ్చారు. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం వర్షాలు లేనప్పుడు అమ్మవారి పూజారి మేకవంక నుండి బిందెతో నీటిని తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. దీనివల్ల గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్ముతారు. పూజారి బీరప్పస్వామి సెలబిందెను తీసుకువస్తుండగా భక్తులు పూలవర్షంతో స్వాగతం పలికారు. తమ సమస్యలను అమ్మవారికి విన్నవించుకున్నారు. సెలబిందెతో పూజారి ఆలయానికి చేరుకున్నాక భవిష్యవాణిని వినిపిస్తారు. వర్షాలు ఆరోగ్యాన్ని చెప్పే భవిష్యవాణిని వినడానికి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. కందనాది మారమ్మ భవిష్యవాణి కోసం ఎంతో దూరం నుండి భక్తులు వస్తారు. ఈ విధంగా కల్లుబావి గంప జాతర ఎంతో వైభవంగా జరిగింది. ఎన్నడు చూసారా తిమాలే ఊర్లాగా చూడు అడే మేమని చూస్తాను. పిల్లలకి పిల్లలు మరి వాళ్ళతోనే ఉండవు. బసవన్ సంపదంలో హరిమాల సంపదం పాటిస్తున్నారు. హరిమాల సంపదం భూముల సంపదం భూముల 4 సంపదలు ఏమవుతుంటాయి. ఆపదలు 4 సంపద పాటలు ఏమవుతాయి. హుషారుండాలా. ఎక్కడ పాటించినా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ నేను సంపద మొత్తం సంపద పాటించి ఇందులో నా మేలు చేస్తా. ఈ ప్రవేశ సంపదను వినిపిస్తా, పంపిస్తా, నా క్షమిస్తా. మా ఎవరు ఇష్టం నా సంపద ఏముంటుంది. ఆశిత సంపద గొప్ప కాదు, ఒప్పుకుని గొప్ప ఉండాలి. ఆశలు గొప్పగానే కాదు, ఆ ఒప్పుకుని గొప్ప ఉంటాయి. లోపు సంపద ఉంటాయి, చాలా ముందు వైభవం ఉంటాయి. నాకు విషాలుండాలా. నాకు చిన్న సంవత్సరం కాదమ్మా. బసవన సంవత్సరం చేయవచ్చు, రోజు సంవత్సరం చేయవచ్చుతాయి. విశాలపడి సంవత్సరం చెందాయి. ఒకప్పుడు నీకు సంవత్సరం వస్తుంది, ఒక పెరిగెళ్తాయి. ఆ పెరిగినప్పుడు సంవత్సరం బల సంవత్సరం ఉండాలని వర్షించుకుంటారని సిద్ధపడతాయి. ఆ వర్షపు సంవత్సరాన్ని ఒక గంట వస్తాను అంటాయి. ఆపదలు వస్తాయి, విషాలు లేవు. అట్లా గొప్ప వచ్చినప్పుడు నా కొత్త బసవన సంవత్సరం 4వ సంవత్సరం వెంకయ్య అవురా సంప్రదాయం సంప్రదాయం చేస్తా. సంవత్సరం ఉంటుంది, నా రుణం వేస్తా. ఏం కొడతారా వాళ్ళ సంప్రదాయం చేసిన